తెనాలి బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్యారడైజ్ అపార్ట్మెంట్లో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం విఘ్నేశ్వరుని పూజ అనంతరం వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్ స్టేషన్ సమీపంలో గల ప్యారడైజ్ అపార్ట్మెంట్ నందు ఉన్న 50 ఫ్లాట్ల కుటుంబాలు ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ వినాయక చవితి పండుగ 5 రోజుల పాటు ఉత్సవాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని 5,100 రూపాయలకు పరుచూరి వెంకటేశ్వరరావు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్యారడైజ్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాది బస్ స్టాండ్ దగ్గర ప్యారడైజ్ అపార్ట్మెంట్ అండి. గత 15 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితిని నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ కమిటీ సభ్యులందరూ ఈ ప్రోగ్రామ్ని వినాయక చవితి నుంచి ఈ రోజు వరకు 5 రోజుల ప్రోగ్రాంగా నిర్వహించి కమిటీ సభ్యులు రాత్రి పగలు వారు శ్రమని ఉపయోగించి ఈ కార్యక్రమం 5 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. 50 ఫ్లాట్లు వాళ్ళందరం కలిసి చందాలు వేసుకుని ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా జరుపుకుంటాము. ఆ స్వామివారి దయ వల్ల మేమందరం చాలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటున్నాము. ఇంకా ఆయన అనుగ్రహం మాకు కలగాలని వారి ఆశీస్సులు మా యందు ఉండాలని కూడా మేము స్వామివారికి ప్రతి సంవత్సరం వినాయకుని విగ్రహం ఈ సంవత్సరం తీసుకొచ్చిన వారు బాలకృష్ణ దాత విగ్రహం ఇచ్చారు ఈ సంవత్సరం. తర్వాత ఈ సంవత్సరం విగ్రహానికి లడ్డూ ప్రసాదంగా పెట్టిన దాన్ని పరుచూరి వెంకటేశ్వరరావు గారు 5,100కి పాటని పాడి ఆ లడ్డూని వారి కైవసం చేసుకున్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. మేము ప్యారడైజ్ అపార్ట్మెంట్ నుంచి గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో ఇది వినాయక చవితి అనేది చాలా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరం కలిసి 50 ప్లాట్ల వాళ్ళందరం కలిసి జరుపుకుంటూ వస్తున్నాము. ఇది ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ